గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు పదే పదే ప్రసంగాల్లో మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తున్నారు, గ్రామ సచివాలయాలు పెట్టాము, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నట్టు. కానీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? ప్రైవేటు ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందా? జరిగితే ఎంత జరిగింది? ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ప్రతి విషయంలోనూ కూడా దెర్ ఇస్ అ రికార్డ్. A record has been created. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని అంటే 32,000. ఇట్స్ ఎ డేటా. మన హయాంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాము అని అంటే రాష్ట్రంలో మనం అధికారంలోకి రాక మునుపు వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఎన్ని అని అంటే 4 లక్షలు. మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాం. వీళ్ళంతా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. గ్రామ సచివాలయాల్లోనే దాదాపు 1,35,000 మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. మన హాస్పిటల్స్లో 54,000 people have been recruited. Do you know specialist హాస్పిటల్స్లో నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నేషనల్ యావరేజ్ 61%. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతో తెలుసా? కేవలం 3.95%. ఆ స్థాయిలో ప్రతి రంగంలోనూ కళ్ళెదుటే కనిపిస్తూ రిక్రూట్మెంట్ చేసిన నెంబర్స్ ఇవి. ఇవి కాక మేజర్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సపోర్ట్. ఈ ఎంఎస్ఎంఈస్ మీద మనం పెట్టినంత ఫోకస్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఎప్పుడూ లేవు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ను ఇవ్వకపోతే, ఇది హ్యాండ్ హోల్డింగ్ చేయకపోతే వీళ్ళెవరూ తట్టుకోలేరు. ఇంతకుముందు గాలి కొదిలేసిన పరిస్థితి నుంచి ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కోవిడ్ టైంలో మనం ఇచ్చి, కోవిడ్ టైంలో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు రాష్ట్రంలో ఒక బూమ్ అయింది. ఒక్కొక్క ఎంఎస్ఎంఈలో దాదాపుగా కనీసం 10 మంది ఇట్ విల్ ఎంప్లాయ్. ఈరోజు ఎంఎస్ఎంఈల ద్వారానే మనం వచ్చిన తర్వాతనే అడిషనల్గా ఒక 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. 20 లక్షలు? ఎస్. 5 సంవత్సరాలు? ఎస్. 2 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇంటూ 10 మంది వేసుకున్నా కూడా యూఆర్ టాకింగ్ అబౌట్ 20 లక్షల మంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. అండ్ పెట్టుబడులు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి, మన హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా 30 చిల్లర వేల కోట్లు వస్తే ఇప్పుడు 1,00,000 చిల్లర కోట్లు వచ్చినాయి పెట్టుబడులు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్న ఆస్పెక్ట్స్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రజనీ, గ్రోత్ అనేది ఏంది, గ్రోత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మా ప్రభుత్వం రానంత వరకు మేము ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటే చాలా బాగా ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే 50% గవర్నమెంట్ ఉద్యోగాలు యాడ్ చేస్తాం. అంతవరకు ఉన్నంత వరకు అంటే దశాబ్దాలుగా ఉన్నదానికి మేము ఇంకొక 2,31,000 యాడ్ చేసేసరికి 50% అడిషన్. మేజర్గా ఉద్యోగాలు వచ్చేది ఎక్కడ అంటే ఎంఎస్ఎంఈస్ ద్వారా వస్తుంది. రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అనేది గ్రోత్ను డ్రైవ్ చేస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అంటే ఎవరు? రైతులు. 62% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్. వ్యవసాయం నుంచి 62% మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇందులో 50% ఆఫ్ ది ఫార్మర్స్ ఓన్ లెస్ దెన్ ½ హెక్టార్. ఇది 1 హెక్టార్ దాకా తీసుకుంటే
70% ఆఫ్ ది ఫార్మర్స్కు పోతుంది. ఇటువంటి వాళ్లకు రైతు భరోసా కింద గతంలో ఎప్పుడు జరగల. ఈ రకంగా రైతులకు పెట్టుబడి కోసం సహాయం చేసే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగల. అటువంటి పరిస్థితుల్లో ఈ 50% ఆఫ్ ది ఫార్మర్స్కు మనమిచ్చే పెట్టుబడి సహాయం కింద, రైతు భరోసా కింద ఇచ్చే ఈ 13,500 విల్ టేక్ కేర్ ఆఫ్ 80% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 80% ఆఫ్ ది క్రాప్స్. అది ఒక సెక్షన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్. రెండో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ గ్రామీణ ఎకానమీలో క్రియాశీలక పాత్ర పోషించేది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు, విమెన్ దేర్. మనం రాకమునుపు ఓవర్ డ్యూస్ అండ్ ఎన్పిఏస్ ఆఫ్ పొదుపు సంఘాలు 18%. ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలన్నీ సి గ్రేడ్, డి గ్రేడ్ సంఘాలకు జారిపోయాయి. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు వాగ్దానాల వల్ల. ప్లస్ అక్టోబర్ 2016 నుంచి వారికి అంతవరకు ఇస్తా ఉన్న సున్నా వడ్డీని కూడా రద్దు చేశాడు, ఎగరగొట్టేశాడు. దాని దెబ్బకు ఓవర్ డ్యూస్ అండ్ ఎన్పిఎస్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్, ఎస్పెషలీ ఇన్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు సంబంధించి టోటల్గా 18% జారిపోయింది. ఓవర్ డ్యూస్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఏ గ్రేడ్, బి గ్రేడ్ సంఘాలు సి గ్రేడ్, డి గ్రేడ్ పోయింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళ కోసం ఒక ఆసరా, వాళ్ళ కోసము సున్నా వడ్డీ, వాళ్ళ కోసం ఒక చేయూత, వాళ్ళ కోసము ఈబీసీ నేస్తాం, వాళ్ళ కోసము కాపు నేస్తాం. కన్సిస్టెంట్గా హ్యాండ్ హోల్డింగ్ ద విమెన్. వాళ్ళు బ్యాంకులు టైఅప్ చేసి ఈ ఐటీసీ, అమూల్, రిలయన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి వాళ్ళతో బిజినెస్ టైఅప్లు సైతం చూపిస్తూ వాళ్ళు ఆవులు కొనుక్కోవడము, గేదెలు కొనుక్కోవడము, మేకలు కొనుక్కోవడము, గొర్రెలు కొనుక్కోవడము, షాపులు పెట్టడము, చిన్న చిన్నవి పెట్టుకోవడం. దిస్ ఇస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. ఈ ఆటో డ్రైవర్లు ఉండరు, దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. టైలర్లు ఉండరు, దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. చేనేతలు ఉండరు, దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. వీళ్ళందరినీ కూడా, ఇన్ఫ్యాక్ట్ స్ట్రీట్ హాకర్స్, మీరు రోడ్డు మీద పోతూ ఉంటారు, ఫుట్పాత్ మీద కూరగాయలు అమ్ముతూ ఉంటారు కొంతమంది, ఫుట్పాత్ మీద ఇడ్లీ పోస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. ఆటోలు తోలుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇడ్లీలు పోసే వాళ్ళ దాకా వీళ్ళందరూ దే కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్. వీళ్ళందరూ కొలాప్స్ అయిపోతే దేర్ విల్ బి నో గ్రోత్, దేర్ విల్ బి నో గ్రోత్, నో కాంట్రిబ్యూషన్. సో వీళ్ళందరికీ ఆ రకమైన హ్యాండ్ హోల్డింగ్ అనేది మనం చేయకపోతే యూ విల్ బి లూజింగ్ ద స్టేట్. ఇక్కడ క్విక్ పాయింట్ ఒకటి, మాకు వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలి, ఐటీ ఉద్యోగాలు కావాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి రావాలి, అవన్నీ రాలేదు, తెప్పించలేకపోయారు అని అనుకునే భావాజాలం ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో అదానీ వాళ్ళు వచ్చి డేటా సెంటర్ అనేది పనికి పెడతా ఉన్నారు. సబ్మరైన్ కేబుల్ తీసుకొచ్చి, సింగపూర్ నుంచి సబ్మరైన్ కేబుల్ తీసుకొచ్చి డేటా సెంటర్ ఇస్ బీయింగ్ ఇనిషియేటెడ్. వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ, పనులు జరుగుతూ ఉన్నాయి. మొన్న నేను పోయి ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నేను స్టార్ట్ చేసి వచ్చిన. నేను వాళ్ళ ఇనాగ్రేషన్, వాళ్ళ ఓపెనింగ్కి నేనే పోయినా. ఇంతకుముందు చూడని విధంగా జరుగుతూ ఉన్నట్టుగా ఇవన్నీ. ప్లస్ ఇవన్నీ నెక్స్ట్ లీగ్లోకి ఎప్పుడు పోతాయి? విశాఖపట్నంలో నేను పోయి కూర్చుంటే, ఒక ముఖ్యమంత్రి పోయి విశాఖపట్నంలో కూర్చొని ఓన్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్లీ దట్ ఏరియా విల్ గెట్ అ ఫిలప్. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది. సో ఇక్కడ వైజాగ్ దగ్గర స్ట్రెచ్ చేస్తాను, యాక్చువల్ తర్వాత అడుగుదాం అనుకున్నా.
వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ? వైజాగ్ మీ మదర్ అక్కడ పోటీ చేస్తే ఓడించిన ప్రాంతం, మీకు అక్కడ మిగతా ప్రాంతాలతో చూసుకుంటే తక్కువ బలం ఉంది, పార్టీ పరంగా కానీ గెలుపు పరంగా కూడా చూస్తే. వైజాగ్ మీద ఎందుకు అంత అభిమానమా, లేకపోతే వైజాగ్లో ఏం చేసినా అక్కడ ఏదో ఒకటి రాబడదామనే ఉద్దేశమా, ఏంటి రీజన్? Rajni, basically you need to understand one thing. Vizag is the biggest city in Andhra Pradesh. It is the biggest city in Andhra Pradesh. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. వైజాగ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. వైజాగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీలోనూ లేదు. అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు. అక్కడ మనం పోయి ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో అక్కడ ఆటోమేటిక్లీ నువ్వు ఒక సచివాలయం కట్టడం మొదలు పెడితే, ఒక సెక్రటేరియట్ అక్కడ కట్టడం మొదలు పెడితే, ఓనర్షిప్ తీసుకోవడం మొదలు పెడితే, నా మనసులో కూడా 2-3 ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఒక నెవర్ సీన్ బిఫోర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలి, నెవర్ సీన్ బిఫోర్ ఒక స్టేడియం కట్టాలని, నెవర్ సీన్ బిఫోర్ ఒక సెక్రటేరియట్ కట్టాలని, ఆల్ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తాయో ఏమవుతుందనంటే వైజాగ్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక ఐకానిక్ సెక్రటేరియట్, ఒక ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, ఒక ఐకానిక్ స్టేడియం విత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా కావు. నేను చెప్పేటన్నీ చాలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లే. ఒక బిల్డింగ్ కట్టడానికి పెద్ద మరీ ఏదో ఏమేమో జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు. ఇవన్నీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోనే ఐకానిక్ బిల్డింగ్స్ కట్టచ్చు. ఈ పక్కన 40-50 వేల ఎకరాలు ఉంది కదా, ఇక్కడ కట్టేసేయచ్చు కదా. నేను చెప్పేది ఏమిటంటే వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర. దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్తో, నీ కాంపిటీషన్ చెన్నైతో, నీ కాంపిటీషన్ బెంగళూరుతో. ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందనంటే నువ్వు వైజాగ్ను ఆ థ్రస్ట్ ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంపీటింగ్ విత్ దీస్ పీపుల్. ఎప్పుడైతే వైజాగ్ వెన్ ఇట్ స్టార్ట్స్ కంపీటింగ్ విత్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, అప్పుడేమవుతుందనంటే మీరు అంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వెన్ ఇట్ ఈస్ అ సిటీ. సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు. అది ఇట్స్ అ బ్యారన్ ల్యాండ్, ఇట్స్ అ డ్రీమ్ చేసింగ్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా